9th క్లాస్. అక్కడ ఒక 9th క్లాస్ ఉన్నారు, ఇక్కడ ఒక 9th క్లాసా? ఏ సెక్షన్? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 2 సెక్షన్సా? యు ఆర్ లుకింగ్ సో. ఏంటి మీరు అంతా బ్రైట్గా కనిపిస్తున్నారు, అక్కడేమో డల్గా ఉన్నారు. వీళ్ళకి ఎనర్జీ బాగుందా? వీళ్ళకి యాపిల్. వాట్ ఈస్ మెంట్ బై యాపిల్? తినే యాపిలా? చెప్పమ్మా. My name is Sushma. I'm studying 9th class. Today I'm going to tell about apple. Apple is red in color. Apple is in round shape. Apples gives vitamins to our health. That's all. Okay. No. One more apple is there. Green apple. No. Another apple name. It is a computer. iPhone. Good. What is your name? Sushma. You are in 9th class. Good. All the best. Yes. ఇలా ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు డెవలప్ ద అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇంగ్లీష్ అనేది వేస్ట్, ఇంగ్లీష్ అనేది. కానీ ఇంగ్లీష్ కావాలి మనకు. ఇంగ్లీష్ లేకపోతే మనకు నాలెడ్జ్ మనం వేరే వాళ్ళకి చెప్పలేం కదా. ఇంగ్లీష్ లేకపోతే మనకు నాలెడ్జ్ ఉందనుకో, 2 + 2 = 4, 2 + 2 = 4 అంటాం. కానీ నువ్వు మెడిసిన్కి, ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికి ఆ తెలుగు మనకు అవసరపడదు. గుర్తుపెట్టుకోండి. మనం ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, పోలీస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, మినిస్టర్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా ఏం కావాలి? ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్. అవునా కదా? అబద్ధం కాదు కదా అది. నువ్వు తెలుగు ఒక్కటి ఉన్నప్పుడు నీకు సరిపోదు కదా, ఇంగ్లీష్ ఉంటేనే కదా. ఇంగ్లీషు ఇక్కడ కావాలి అని ఎవరైతే ఫైట్ చేస్తున్నారు ఇక్కడ మన దగ్గర, మన ప్రభుత్వంలో ఎవరు ఫైట్ చేస్తున్నారు? ఇంగ్లీష్ కావాలని ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి ఎవరు? సీఎం. అంటే ఇంగ్లీష్ పెట్టడం మంచిదా కాదా? ఓకేనా? అవసరం కదా. అందుకని నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు కాబట్టి నాకు తెలుసు ఆ బాధ. కానీ మా మనవడు ఇంగ్లీషు చిన్నప్పుడు చదువుతున్నాడు. హీ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ దాన్ మీ, బికాస్ ఈ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఈ స్పీకింగ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఆల్ ఈ స్పీకింగ్. బట్ టుడే యు ఆర్ అనేబుల్ టు స్పీక్ హిందీ వెల్, యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వెల్, ఓన్లీ తెలుగు. అవునా? బికాజ్ ఆఫ్ తెలుగు. ఓకే, దట్ ఇస్ ఏ మదర్ టంగ్, ఒప్పుకుంటాం. కానీ దానివల్ల మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల మీకు ఆదాయం ఏదైనా మీకు ఉద్యోగాలు రావు కదా. తెలుగు ఉండటం వల్ల వస్తాయా ఉద్యోగాలు? అవునా? మీరు సంపాదించడానికి అవకాశం లేదు కదా. ప్రతిదీ ఇంగ్లీష్లో కావాల్సిందే కదా. ఒక లెటర్ రాయాలంటే చీఫ్ మినిస్టర్కి, ఒక ఏదైనా కోర్టులో రాయాలంటే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే, ఇంకేదైనా ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. అండర్స్టూడ్? అందుకని యూ హ్యావ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రెండ్స్? గుడ్. థ్యాంక్ యూ. See, you have to raise the questions and ask him the questions and generate the answers, and you become energetic. What is the difference between energy and power? Anybody? Energy and power? Energy and power.